హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ వే కుకింగ్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ అండి. బగార్ రైస్, చపాతీ, పుల్కా పూరిలోకి చాలా బాగుంటుందండి. కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. హోటల్స్లో ఎలా చేస్తారో సేమ్ యాస్టీస్గా చేసి చూపిస్తానండి. మీరు చేయండి, ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ మసాలా పన్నీర్ కర్రీ ఎలా చేయాలో, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. 2 మీడియం సైజ్ ఆనియన్లు, 100 గ్రాముల జీడిపప్పు, 4 పచ్చిమిర్చి, 4 టమాటాలు, 1 స్పూన్ ధనియాలు, 2 స్పూన్ షాజీరా, 2 ఇంచులు దాల్చిన చెక్క, 10 వెల్లుల్లి రెమ్మలు, 1 జాపత్రి, 10 లవంగాలు, 5 ఇలాచీలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ పసుపు, పన్నీరు 200 గ్రాములు, 2 బిర్యానీ ఆకులు, 1 స్పూన్ బటర్, కొద్దిగా కసూరి మేతి, గరం మసాలా 1/2 స్పూన్. నేను వీటన్నిటిని ఎలా వాడాలో ఆ టైమింగ్స్ని బట్టి మీకు చెప్తానండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ జీడిపప్పు, షాజీరా 2 సార్లు మనం యూజ్ చేయాలండి. సగం ఇప్పుడు యూజ్ చేయాలి, సగం మన మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళినప్పుడు యూజ్ చేయాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా ఈ రెసిపీ ఎలా చేస్తున్నానో చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చి తీరుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మసాలా దినుసులు ఉన్నాయిగా, అవన్నీ వేసి ఒక 30 సెకండ్స్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయలు వేసిన వెంటనే టమాటాలు కూడా వేయండి. ఇలా పెద్దగా కట్ చేసుకొని వేయండి. ఈ ఉల్లిపాయలు, టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి సుమారుగా 3 నుంచి 4 నిమిషాల వరకు ఇలా సాఫ్ట్గా ఉడికించుకోండి. టమాటా నుంచి పైన లేయర్ మొత్తం విడిగా అవుతుందండి. అప్పుడు మనకు టమాటా ఉడికినట్టు అర్థము. అప్పటి వరకు మీరు ఇలా ఉడికించుకోండి. మధ్యలో కలుపుతూ ఉండండి. కొద్దిగా ప్రాసెస్ ఉంటుందండి, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. సుమారుగా 3 నుంచి 4 నిమిషాలకు మనకు సాఫ్ట్గా అవుతుందండి. చూడండి, ఇప్పుడు సాఫ్ట్గా అయిపోయాయి. టమాటా పైన లేయర్స్ కూడా బయటకు వచ్చేసాయి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసి వీటితో పాటు మనం జీడిపప్పులు 100 గ్రాములు తీసుకున్నాం కండి, వాటి నుంచి ఒక 10 జీడిపప్పులు ఇక్కడ వేయండి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఇట్లా ఫ్రై చేసుకోండి. పచ్చి వాసన పోయిన తర్వాత కొద్దిగా వాటర్ పోసి ఇదంతా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ చేయాలండి. మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. చల్లారిన తర్వాత మాత్రమే వీటిని పేస్ట్ లాగా చేయండి, వేడిగా ఉన్నప్పుడు చేయకండి. ఆ పేస్ట్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నామండి. ఇప్పుడు అదే ప్యాన్ తీసుకోండి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. మనం ముందు ఫ్రై చేసుకున్నాం కానీ అక్కడ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఇక్కడ మాత్రం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 స్పూన్ షాజీరా, మిగిలిన జీడిపప్పు ఉన్నది కానీ మనం 100 గ్రాములు తీసుకున్నాం కదా, మిగిలిన జీడిపప్పులు ఇక్కడ వేయండి. అలాగే 2 బిర్యానీ ఆకులు కూడా ఇక్కడ వేసేయండి. వేసి ఒక 30 సెకండ్స్ అయిన తర్వాత ఈ మసాలా పేస్ట్ ఉంది కానీ మనం మిక్సీ చేసుకుంది, ఆ మసాలా పేస్ట్ అంతా వేసి 1 నిమిషం ఇలా అంతా కలుపుకోండి. ఆల్రెడీ వీటన్నిటిని మనం ఫ్రై చేస్తాం కాబట్టి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. 1 నిమిషం కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. అలాగే పసుపు కూడా వేసుకొని 1 నిమిషం కలుపుకోండి. ఇలా మూత పెట్టి జస్ట్ 1 నిమిషం అట్లా మీరు వీటిని ఫ్రై చేసుకోండి. ఒక నిమిషం అయిన తర్వాత ఇప్పుడు కారం వేయండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తినాలనుకుంటే ఇంకొద్దిగా కారం కూడా వేసుకోవచ్చండి. కారం వేసుకొని 1 నిమిషం అలా కలుపుకోండి.
1 నిమిషం అయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి వస్తుందండి. ఇప్పుడు గరం మసాలా వేయండి. గరం మసాలా 1/2 స్పూన్ వేయండి, సరిపోతుందండి. ఆల్రెడీ మనం మసాలాలన్నీ వేసాం కాబట్టి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇలా గరం మసాలా కూడా వేసి జస్ట్ ఒక 30 సెకండ్స్ అలా కలుపుకోండి. ఎందుకంటే ఈ మసాలా ఈ పేస్ట్లోకి పట్టుకోవాలండి. ఒక 30 సెకండ్స్ అయిన తర్వాత ఇప్పుడు మీకు ఎంత గ్రేవీ కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ పోసుకోండి. ఒకసారి ఉప్పు కారం చూసుకోండి. ఇలా వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు సుమారుగా 2 నుంచి 3 నిమిషాలు టైం పడుతుందండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఒక 3 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు పన్నీర్ వేసుకోండి. పన్నీర్ వేసుకొని దాంతోపాటు పచ్చిమిరపకాయలు కూడా ఇక్కడనే వేసుకోండి. జస్ట్ ఒక 30 సెకండ్స్ అలా కలుపుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ ఇక్కడ వేసేయండి. ముందు వేయొద్దండి, ఇప్పుడు వేసేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. కొద్దిగా ఓపిక మాత్రం ఉండాలండి ఈ రెసిపీ చేసే ముందు. ఇలా మూత పెట్టి ఒక 2 నిమిషాలు వీటన్నిటిని మెత్తగా ఫ్రై చేసుకోండి. అయిపోయిందండి మన రెసిపీ. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత చివర్లా కొద్దిగా బటర్ వేయండి. బటర్ ఆప్షనల్ అండి, వేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. బటర్ వేసిన వెంటనే కసూరి మేతి వేయండి. 1 నిమిషం అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. మన వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.